బాబాయ్, మీరు రాజధాని ప్రాంతంలో నివాసం ఉంటున్నారు కదా, అయితే రాజధానికి సంబంధించి చాలామంది రైతులు భూములు ఇచ్చారు. అప్పుడున్న గవర్నమెంట్ ఏమన్నదంటే రైతులు ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా ఫ్లాట్లు ఇస్తామని చెప్పింది రాజధాని ప్రాంతంలో. ఇచ్చారా అప్పుడు గవర్నమెంట్? ఇచ్చారండి, అప్పుడే ఇచ్చేసింది. ఎవరు ప్లాట్లు వాళ్ళకి ఇచ్చింది. రోడ్లు కూడా ఒక పక్క నుంచి మొదలుపెట్టారు. అటు చాకుమూరు నేలపాడుకల నుంచి రోడ్లు కూడా మొదలుపెట్టారు. ఎవరు ప్లాట్లు వాళ్ళకి ఇచ్చారు. ఇవన్నీ ప్లాట్లు వచ్చినాయి. ఈ రాజధాని 29 గ్రామాలు మొత్తం ప్లాట్లు వేసిందే. ఆ ప్లాట్లు వేసింది జగన్ రెడ్డి గారు వచ్చి నాశనం చేశాడు. ఎక్కడ ఏ ప్లాట్ ఉన్నది కూడా గుర్తు లేకుండా, ఊరిదే ప్లాట్ అనేది కూడా తెలియకుండా కన్ఫ్యూజ్ అయిపోయింది. అంతా కంప. ఈ కంప పీకేయడానికే 36 కోట్లు అయింది. కంప పీకేయడానికి ఎవరు ప్లాట్లు వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు ఆయన ప్రభుత్వంలో 6 నెలల్లో ఇదంతా బాగు చేసి ఎవరు ప్లాట్లు వాళ్ళకి 3 నెలల్లో ఇవ్వమని కూడా చెబితే దాన్ని పట్టించుకోవాలా. 3 రాజధానులు అని చెప్పి మొదష్టం చేశాడు. అడవులు పాలు చేశాడు. ఎక్కడైతే అక్కడ ఎటువంటి ఇది వస్తుందో చెప్పడానికి లేకుండా ఆ విధంగా చేశాడు జగన్ గారు ప్రభుత్వం. ఓవరాల్గా ఇప్పుడు ఏదైతే సిఆర్డీ అధికారులు ఉన్నారో రైతుల పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారో, ఏదైనా సమస్య ఉంటే మామూలుగా కాదండి, సానుకూలంగా కాక ఏమైంది, ఎప్పుడో 10 సంవత్సరాల కిందే ఇచ్చాడు ఎవరు ప్లాట్లు వాళ్ళకి. ఎవరు ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేసారు. ఇవన్నీ ప్లాట్లే. అంటే ఏదైనా సమస్య వచ్చి అధికారుల దగ్గరికి వెళ్తే బాగానే స్పందిస్తున్నారా? సమస్యను పరిష్కరిస్తున్నారు. అసలు అభ్యంతరమే లేదు. అసలు స్పందించిన వాళ్ళు లేరు. ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు పార్టీలు అన్నాక. అయితే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకైతే న్యాయం జరిగింది అంటారు. రాజధాని రైతుల కోసం కాదండి, అసలు భూమి ఇచ్చింది మన రాష్ట్రం కోసం ఇచ్చారు భూములు. ఇప్పుడు మా భూమి అమ్మాం తర్వాత ఇచ్చారు, వాళ్ళు కూడా రాజధానికే ఇచ్చారు, కాదని అంటలా. అయితే అసలు రాజధాని ఆయన మహానుభావుడు వచ్చి పోయిన 5 సంవత్సరాలు కనుక ఈయనే ఉంటే అసలు ఎట్టుండమంటే అట్టుండేది. కానీ ఆయన నమ్మకుండా మరి ఆయన ఏదో చేస్తాడని చెప్పి నమ్మి వేసినందుకు మరి ఇదంతా మోసమో జరిగింది. జరగటానికి ఇదంతా దేశం అంతా తెలిసిందే, ఈ రాష్ట్రం మొత్తం తెలిసిందే. ఎందుకంటే ఒక ఓటేయడానికి ఇతర దేశాల నుంచి వచ్చి 5 లక్షలు ఖర్చు పెట్టుకొని 4-5 లక్షలు ఖర్చు పెట్టుకొని చంద్రబాబుని జైలు వేసినందుకు మరి అంతా ఇదే వచ్చారో. మరి చదువుకున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఓట్లు వేశారో, ఎందుకు ఈ రాష్ట్రం పాడైపోయేది. ఈ దెబ్బగానికి వచ్చినట్టయితే బొచ్చ పట్టుకొని పోవాల్సి వచ్చేది. కూలీలు ఎట్లా నాశనం అయ్యారో, పనులు లేక, ఇసుక లేక, నానా బీభత్సంగా ఇసుక పోవాల్సిన కాడకు పోయి నానా బీభత్సంగా కూలి లేక ఏమి లేక ఇప్పుడు కనీసం 30 దాటి మీద పడింది. ఇది ఈ విధంగా కంప పెంచడానికి 30 పనుల మీద, రంగులే కావచ్చు, ఇది ఈ కట్టుబడోళ్ళే కావచ్చు, దేని మీద అయినా సరే ప్రతి పని లేకుండా కూలోళ్ళు అల్లాడిపోయి అలవాటు చచ్చే కాడకి వచ్చింది. ఓకే, మరి మీరైతే ఇక్కడ ఉన్న రాజధాని రైతులైతే చాలా రాజధాని కోసం అయితే భూములు త్యాగం చేశారు. అయితే ఆ త్యాగం చేసిన అనంతరం గత గవర్నమెంట్లో ఉన్న రాజధాని పరిసర ప్రాంతాలు చూస్తే ఎలా అనిపించేది? ఇప్పుడు ఈ 10 నెలల్లో ఉన్న రాజధాని చూస్తే ఏమనిపిస్తుంది? 10 నెలల్లో ఇంకొక వ్యక్తి కనుక వచ్చినట్లయితే అసలు ఎక్కడున్నా కానీ ఏమున్నా కానీ ఏం చేసేవాళ్ళు కాదు. ఈ 10 నెలల్లో 2 సంవత్సరాలు చేసినా చేయలేడు ఇంకొకడైతే. ఈ మహానుభావుడు వచ్చి ఈ మహానుభావుడు అవసరం అయ్యాడు కనుక కేంద్రానికి కూడా ఈ 3 కూటమి కలిసి మరి చక్కగా చేస్తున్నారు. అసలు ఎటువంటి వ్యతిరేకం కలిగినోడు కూడా ఇది చక్కగా ఉందాయా, ఈ ప్రభుత్వం మంచిగా చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. పనులు బాగా జరుగుతున్నాయి అంటారు. బాగా జరుగుతున్నాయండి. బాగా అంటే బాగా కాదు, 100కి 200% జరుగుతుంది పనులు. రాజధాని మన హైలైట్గా మరి ఇది పోయినట్టు పోతుంది. అంటే దేశంలోనే మంచి రాజధానిగా తీర్చిదిద్దుతాను చెప్తాను. ఈ రాష్ట్రానికి ఏ రాష్ట్రం చాలదు. ఆ విధంగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు యొక్క కోరిక, మరి పవన్ కళ్యాణ్ గారి కోరిక, మరి మోదీ గారి కోరిక. అసలు తిరుగులేదు. ఇక 100కి 10 మంది కూడా ఉండరు బాగా చేయరు అనేవాళ్ళు. వాళ్ళ పిచ్చి కనుక పిచ్చి మాటలు మాట్లాడతారు, కానీ అసలు ఎదురుగా మాట్లాడేవాళ్ళు లేరు వ్యతిరేకంగా. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.